హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఎప్పుడే లేచినాము, కానీ గంట అవుతుంది లేచి. ముచ్చట్లు పెట్టుకొని కొంచెం సేపు ఆడుకొని పాల ప్యాకెట్కి పోతున్నాము కదా. లే పోదాం. మేమైతే ఇంకా పక్కలు కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. మంచాలన్నీ అట్లనే ఉన్నాయి. పాల ప్యాకెట్సుకోవాలి, పాలు తెచ్చుకోవాలి, ఈ మంచాలన్నీ తీసుకోవాలి. నిన్ననే సర్దినాం, మళ్ళీ పిండిన బట్టలు వేయడానికి ఏం లేక అక్కడ మూలకు తగిలిచ్చినాం. మా బిడ్డ అయితే పాల ప్యాకెట్కి రెడీగా ఉంది, కానీ ఇంకా పాల ప్యాకెట్ తమ్ముడు రాలేదు. పామమ్మ పోదాం. ఇవన్నీ చిల్లర్లు పాల ప్యాకెట్ల కోసం. 36 రూపీస్. పైసలు ఇవ్వమంటావా? ఇచ్చినా కదా మమ్మ నీకు పైచే. పాలు పాపోదాం. అయ్యో, పాలు నీకు డైరెక్ట్ ప్యాకెట్కి ఇస్తావా? పట్టుకో, 6 రూపాయలు. ఇగో దా ఇగో ఇగో ఇంకో 2 రూపీస్ అద్దా. మరి నీకు పై చేద్దా? సరేదా, నేను పోతున్నా. ఇక పాలకోతున్నదా మరి. ఇది కూడా పట్టుకో. పైచ 8. ఇంకొకటి ఇది చిన్న పాల ప్యాకెట్. పెద్దమ్మ పెద్ద పాల ప్యాకెట్ తెస్తుంది. దా ఇక పోదాం. నేను పోతున్నా మరి. ఏ బ్రష్ చేసుకున్నాక తూ అన్నాక మళ్ళీ అనద్దు. దా పోదాం. దా నాడు పోదాం. పోతాడు మళ్ళా. నీకు పాలుండయి రాత్రికి నాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ నిల్చోవాలిదా. పోయిరా పో. సోపతికి ఎందుకు పో, అమ్మమ్మనే కదా. యూట్యూబ్లో తీసిన. బాయ్ చెప్పిగా. ఏమమ్మ పప్పలు లాగవా? వద్దా వద్దా? నువ్వు తూ అన్నావా? బెస్ట్ చేసి తూ అన్నావా? నడు పోతూ అనుకో. ఫస్ట్ తూ అని రావాలి తొందరగా. మనం ఇలా చీయ పప్ప కూర చేసిందాం. నడు. పోతావా? ఎటు ఎటు? అక్క దగ్గరికా? అక్క స్కూల్కి వస్తుంది. పప్పే స్కూల్కి పోతుందట. మసాలాలు తీసుకోపోరా. మా బిడ్డ బయటనేమో చిన్న పిల్లి కూన లెక్క ఉంటుంది, ఇంట్లోకి వచ్చినాక పెద్ద టైగర్ పిల్ల లెక్క బిల్డప్ ఇస్తుంది. పాల ప్యాకెట్ల కోసం మా ముందుకెళ్ళినాము. మా చిన్నమ్మ వచ్చి, బుజ్జవ్వ నాకు జ్వరం వచ్చింది దా, ఇంటికి వచ్చి నాకు అన్నం కూర వండేసి నీ చిన్న చేతులతోటి మంచి నీళ్ళు ఇచ్చదు దా, నాకు చేతనైతే లేదు అని చెప్పింది. అక్కనేమో బిక్కు అనుకుంటా బిక్క ముఖం వేసుకొని వచ్చి మా అమ్మని ఇంటికి వచ్చినాక ఆట ఆడిస్తుంది అన్నట్టు. దా అమ్మమ్మకు లల్లలిచ్చేత్తా అని చెప్పేసి తలుగుతుంది. కొంచెం సేపు సతాయించిన తర్వాత ఇక మా చెల్లె కూడా చిన్నది అన్నట్టు మొన్న ఒకసారి వస్తే ఇంటికి అయింది. అక్క దగ్గరికి పోదామంటే లేదు స్కూల్కి అయిందని చెప్పినాం. ఇక మర్చిపోవాలి అని ట్రై చేసేలోపు ఇట్లా బండి వచ్చింది, మసాలా బండి. సరే ఇక మసాలా ఐటమ్స్ కూడా అవసరం ఉన్నాయి. చికెన్ చెప్పినాము, ఇలా చికెన్ చేసుకుందామని అనుకొని కొన్ని తీసుకుందామని వెళ్ళేలోపు ఇట్లా కమ్మలు, గాజులు ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే ఇంకా ఇక్కడ దాకా వచ్చినాక ఏదో ఒకటి చూద్దాము. ఈ కమ్మలు నాకు నచ్చినాయి, తీసుకుందాము అని అనుకునే లోపు మంచిగా ఉన్నాయి. కానీ ఈ అన్న అసలు రేట్లు గిట్టనిస్తలేడు. ఇంకా అడుగుదామన్నా కూడా అడిగి వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత రేటు చెప్పినా సగానికి సగంలో ఇంకా సగం చెప్పినా కూడా వాళ్ళు 100 రూపాయలు అంటే మనం 20 రూపాయలకు అడిగినా అంటే బేరం కుదురుతుంది.
అడగనీకి వస్తుంది, సామాన్లు కూడా కొంటాము. కానీ కొందరు 200 చెప్పిన 150కి కూడా అడగనీకి రాదు. అంటే వాళ్ళ మాట విధానంతో మనకు అక్కడికే అర్థమవుతుంది ఇది గిట్టే బేరమా కాదని కొనేటోళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక మా బిడ్డ ఈ బండి చుట్టూ చిన్న చిన్న చేతులు వేసుకొని ఎన్ని రౌండ్లు కొట్టిందో అందులో ఏమన్నా ఉంటే కొనుక్కుందాము అని చెప్పేసి వాళ్ళ సైడ్ వచ్చేటోళ్ళకు ఇట్లా ఏంటి బాదం కాజు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టి తీసుకొస్తారంట. అవి ఉన్నాయి కావచ్చు తిందామని మా బిడ్డ చూస్తుంది, అందులో ఏం లేవు. ఇక ఇంట్లో షాపులు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా బండి చుట్టూ తిరిగింది కదా, చిన్నపిల్లల ప్రాణం అంతా అట్లనే లాగుతుంది అని చెప్పేసి సడన్గా చూసేసరికి మసాలా అప్పడాలు కూడా ఉన్నాయి. నాకు కూడా అవి బాగా ఇష్టం, బాగా రోజులైంది కదా తిని అని చెప్పేసి మేమైతే తీసుకున్నాం. ఇక మీకు ఎంతమందికి మసాలా అప్పడాలు ఇష్టమే కామెంట్ చేయండి. అవి ఎట్లా చేయడం ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను ఎప్పుడైనా చేసుకుందాము అని అనుకుంటున్నాను కానీ వీలైతే లేదు. చూస్తున్నారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఈ మధ్యలో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిట్లల్లో కూడా ఏదో ఒక ఐటమ్ వస్తూనే ఉంది, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటున్నాము. ఈరోజైతే మేము చికెన్ కర్రీ చేసుకున్నాము. ఇక మా చెల్లె వాళ్ళు వెళ్తారు ఇవాళ. మా బిడ్డతోటి వచ్చే వీడియోస్ ఇంకా ఇవే లాస్ట్. ఈ మధ్యలో అయితే వీటి తర్వాత ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తా కావచ్చు, ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిగిలిపోయినాయి. అయితే ఈ మధ్యలో ప్రతి ఒక్క వస్తువు ఇండ్లకి అమ్మొస్తున్నారు కాబట్టి బయటికి వెళ్ళి తీసుకునే అవసరం లేకుండా పోతుంది. ఇక మసాలా ప్యాకెట్ పట్టుకొని అప్పడాల ప్యాకెట్ పట్టుకొని అయితే టిక్ టిక్ మన వెళ్ళుకుంటూ పోతుంది. పని మీద మేము కొంచెం అటు ఇటు ఉంటే అస్సలు మనసున పట్టలే, అమ్మ చేసి అనుకుంటూ తిరిగింది మా బిడ్డ పాపము. ఇంకొకట థ్యాంక్ యూ. బాల ఎక్కడ పడేసినావు నిన్న? పడేసినావు కదా అది అది ఇది అది కింద పడ్డది బాగా, అది వద్దు. ఇది చూద్దాం. అది పెట్టుకోవా? చలో హాయ్ చెప్పురా. ఏం కావాలి? మామ్స్ మ్యాజిక్ కదా. అత్తలేదా అక్కకా? అక్కకు కదా ఇక పెట్టుకోండి పో. అక్క ఫ్రెండ్స్ అన్నా కూర్చోరా. నేను భుజం మీద వేసుకున్న టవల్ తీసుకొని అట్లా తుడుచుకుంటా ఎందుకు చెప్పు? ఇప్పుడు దుమ్మంటే ఇచ్చినావు కదా, నేను ఎట్లా తుడుచుకోవాలి? అమ్మమ్మ ఈలోపు అయితే ఇక ఈ తమ్ముడు చికెన్ తీసుకొచ్చిండు ఇంటికి. ఇక వంట చేయడమే లేటు, ఆల్రెడీ బ్రష్ చేసేసుకొని టీ ఇట్లా తాగేసినాము. మా బిడ్డకు కూడా చీయ పప్పులు అంటే మస్తు ఇష్టము. అంటే చీయ పప్పులు అంటే చికెన్ మటన్ ఇట్లాంటివన్నీ చీయ పప్పులు అని చెప్తాము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి కొన్ని మంచిగా చిన్న చిన్న మాటలతోటి నేర్పిస్తేనే తొందరగా వస్తాయి. నేనైతే ఎప్పుడు చికెన్ అయినా మటన్ అయినా కడిగినప్పుడు ఇట్లా చెట్లకి పోస్తా. ఎక్కువ కళ్యమాకు చెట్టుకి వస్తా. కరివేపాకు చెట్టు కళ్యమాకు అని కూడా అంటారు ఇళ్ళల్లో కొన్నిగా.
అలవాటు చేసుకుందామని అలవాటు చేసుకుంటున్నా. సో కరివేపాకు చెట్టుకైతే వస్తే మంచిది అని అంటారు. నిమ్మ చెట్టుకైతే ఇంకా మంచిది. ఇప్పుడు నిమ్మ చెట్టు ఏం లేదు, కరివేపాకు చెట్టు పెద్దగా ఉంది అని చెప్పేసి ఇట్లా టమాటా చెట్టుకైతే పోసేస్తున్నాను. లాడు అయితే ఈసారి దసరాకి అసలు అప్పాలు ఇట్లా ఏం చేసుకోలేదు. అందుకే మా బిడ్డ ఊకే వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూస్తుంది అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే కొన్ని అప్పాలు తీసుకొచ్చింది. ఇక మా అమ్మ బాధపడి పిండి పట్టించుకొచ్చింది కానీ అప్పాలు ఇప్పుడు కూడా వేసుడు కుదరలే. అమ్మమ్మ మల్లుడు, అమ్మమ్మ మీద మల్లుడు ఇప్పట్లెక్క